ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో వాళ్ళకున్న ట్రీట్మెంట్స్‌లో కొందరు డైరెక్ట్‌గా నీడిల్ పెట్టి తీస్తాము అని చెప్తారు కదా! వాటిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎవరెవరికి ఏది కరెక్ట్‌గా ఉంటది అని కొందరు అడుగుతారు. సో, వాటి గురించి మాట్లాడుకుందాం. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. జనరల్‌గా మెయిల్ ఫ్యాక్టర్స్‌లో చూసేటప్పుడు సెమెన్ అనాలిసిస్ ఒకటి ఫస్ట్ చేస్తాము. దాంట్లో గనుక కౌంట్, మొటిలిటీ అవి మరీ తక్కువున్నాయి అంటే గనుక వాటికి రీజన్స్ మనం చూస్తామనమాట. రీజన్స్‌లో బ్రెయిన్ నుంచి వచ్చే అంటే స్పెర్మ్ ప్రొడక్షన్‌కొచ్చే సిగ్నల్స్ తక్కువున్నాయా? అంటే ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అనేటివి నార్మల్ ఉన్నాయా లేదా? లేదు అబ్‌స్ట్రక్షన్ ఏమైనా ఉందా? అంటే స్పెర్మ్స్ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అవుతున్నాయి గానీ బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా? ఎపిడిడిమైమిస్ అంటాము. దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ, జెనెటిక్‌గా గానీ ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా అనేది చూసుకున్న తర్వాత అబ్‌స్ట్రక్టివ్ కాజెస్ ఉన్నట్లయితే మోస్ట్‌లీ పిసా అని అంటాము. పర్క్యూటేనియస్ ఎపిడిడైమల్ స్పెర్మ్ యాస్పిరేషన్ అని చెప్తాము. ఇది ఏంటంటే డైరెక్ట్‌గా ఎపిడిడైమిస్ నుంచి నీడిల్ పెట్టి స్పెర్మ్స్‌ని తీసి చేయడాన్ని పిసా అని చెప్తాము. ఇంకొకటేంటంటే టిసా అని చెప్తాము. టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్ అనమాట. అంటే డైరెక్ట్ టెస్టిస్ నుంచే నీడిల్‌తో మైక్రో ట్యూబ్యూల్స్‌ని బయటకు తీసి దాన్ని మనం మైక్రోస్కోప్‌లో స్పెర్మ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాము. సో, ఈ 2 పద్ధతుల ద్వారా కౌంట్ మరీ తక్కువ ఉన్న వాళ్ళలో ఐవీఎఫ్ ఫిక్సీ పద్ధతి ద్వారా ఎంబ్రియోస్‌ని తయారు చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది పొందవచ్చనమాట. సో, hope this video is informative for you. Thank you very much.